అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పేద వర్గాల గుండె చప్పుడైనటువంటి విజయవాడ తూర్పు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి పేరు మీద ఈ రోజున ఒక మంచి ఎంత పెద్దవాళ్లతోనే పోరాడే వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాలకు అనుగుణంగా ఆ మహానుభావుడి పేరు మీద పేద వర్గాలను నివసించే ఈ ప్రకాష్ నగరు, ఎల్బిఎస్ నగరు ఈ ప్రాంతంలో ఒక కళ్యాణ మండపాన్ని ఆయన పేరు మీదే కట్టి ఇవాళ రాధారంగ మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షులైన చెన్నుపాటి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఇవాళ ప్రారంభించుకోవటం మాకు సంతోషం. ఈ నియోజకవర్గంలో ఆ మహానుభావుడి పేరు మీద కళ్యాణ మండపం ఏర్పాటు చేసుకోవడం కూడా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు కూడా పేద వర్గాలకి తక్కువ గుర్తొచ్చే కష్టం వస్తే పేరు రంగా గారు. మరి ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా ఇవాళకి రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని విగ్రహాలు పెడతా ఉన్నారంటే, ఇన్ని కళ్యాణ మండపాలు పెడతా ఉన్నారంటే చరిత్రలో చిరస్థాయిగా మిలిచిపోయే మరణం లేని జననం వంగవీటి మోహన్ రంగా గారు. ఈరోజు అలాంటి వ్యక్తి పేరు మీద ఈ కళ్యాణ మండపం ఇక్కడ పెడతానికి సహకరించినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా ప్రభుత్వానికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ పేద వర్గాల కోసం ఆయన జీవించాడో, ఏ పేద వర్గాల కోసం ఆయన చనిపోయాడో, ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ కళ్యాణ మండపం పేద వర్గాలకు అందుబాటులో ఉంచి పేద వర్గాల కోసమే నిత్యం కూడా సౌకర్యంగా ఉంచుతామని, ఇక్కడ ఈ ప్రాంతంలో పెళ్లిళ్ళు అంటే రోడ్ల మీద చేసుకుంటా ఉన్నారు. ఎండకు ఎండి, వానకు తడిసి, దుమ్ములు ధూళిలో పెళ్లిళ్ళు చేసుకుంటా ఉన్నారు. అలాంటి పరిస్థితి ఈ రోజు నుంచి ఫుల్ స్టాప్ పెట్టి రంగా గారు పేరు మీద మంచి సౌకర్యవంతంగా ఉన్న కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేశాం. పేదవాళ్ళందరికీ ఉచితంగా ఇస్తాం. ఖచ్చితంగా ఆ మహానుభావుడు ఆశీస్ సాధన కోసం ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నిరంతరం పేదలకు అండగా ఉంటామని తెలియజేస్తూ ఆ మహానుభావుడికి శ్రద్ధాంజలి కలిసి సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.